భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞాతం తాన్ బ్రవీమితే. ఆచార్యవర్య, తమకు తెలియదని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మనం వైపు ఉన్న యోధానుయోధుల గురించి చెబుతాను వినండి. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. తరువాత శ్లోకము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది. మొత్తం భగవద్గీతలో ఉన్న అధ్యాయాలు, శ్లోకాలు అన్నీ వివరంగా సులభంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ ఆల్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.